హాయ్ అండి. ఇదైతే టమాటా పప్పు. టమాటా పప్పు ప్రాసెస్ చెప్పడానికి రావాల్సిన పని ఏం లేదండి. ముందుగా అయితే పప్పు తీసుకొని ఒక గ్లాసు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5, 6 టమాటాలు తీసుకొని టమాటాలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పప్పులోకి ముందుగా టమాటాలు, ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసేసుకొని వేసేసుకోండి. తర్వాత 5, 6 పచ్చిమిర్చిలను పొడుగ్గా మరియు అడ్డంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఎనీవే ఈ పచ్చిమిర్చి కారం ఈ పప్పులోకి సరిపోదు కాబట్టి దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి కారం కూడా వేసుకుందాం. కారం అయితే బాగా కొంచెం ఎక్కువ వేసేసుకోండి, పప్పు కదా, చప్పగా ఉంటే బాగుండదు. పాతకాలంలో కొంచెం పప్పు అంటే చాలా టేస్టీగా ఉండేదండి. ఇప్పుడైతే అది ఎందుకో రుచిగా ఉండట్లేదు పప్పు. సో ఇక్కడ నేను 2 స్పూన్లు కారం వేసుకున్నాను. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ముందుగా అయితే ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టి విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా ఎనిపేసి సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ సరిపడా చూసుకొని వేసిన తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవడమే. దీన్ని పోపు పెట్టుకోవడానికి మనకి ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, దాంతోపాటు కొంచెం ఇంగువ వేసుకోండి. పప్పు రెడీ.